అమూల్యమైన పాఠంగా, చరిత్రకి అవసరమైన ఒక సత్యాన్ని ఈరోజు మన బైబిల్ నుంచి నేర్చుకున్నాం. గోగు మాగోగులు ఎవరు? ఎప్పుడైనా ఈ పాఠాన్ని విన్నారా మీరు? గోగు మాగోగులు ఎవరు? ఈ సందర్భం ఎక్కడ ఉంటది? ప్రకటన గ్రంథంలో ఈ మాట కనిపిస్తుంది. చరిత్రకు సంబంధించిన పాఠం ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు లేఖనాల నుంచి మనం ప్రతి అంశాన్ని పరిశీలించాలి. అసలు ఈ గోగు మాగోగులు ఎవరు అనే సందర్భాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం, ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడను. జాగ్రత్తగా ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ పాఠాన్ని జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యము చాలా విలువైనది కనుక శ్రద్ధతో ఈ పాఠం వినవలసిందిగా కోరుకుంటూ, 1000 సంవత్సరముల తర్వాత గడిచిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడిను. ఏమండి, ప్రకటన గ్రంథము బైబిల్లో చివరి పుస్తకం గ్రంథము. యోహాను గారు చెరలో నుండి ఉన్నప్పుడు, పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నప్పుడు రాసినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము. ఈ గ్రంథాన్ని మరొక పేరు దర్శన గ్రంథంగా పిలుస్తారు. పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారు జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు దర్శనంలో ఏదైతే చూశాడు, ఏదైతే విన్నాడో అదే రాసినటువంటి గ్రంథము దర్శన గ్రంథము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. అసలు ఈ 1000 సంవత్సరాలు గడిచిన సాతాను చెరల నుండి ఎప్పుడు విడిపింపబడ్డాడు అని ఆలోచిస్తే మొదటి వచనం చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని. యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడండి. అంటే ఇది జరిగిందా, జరుగుతుందా, జరగబోయేదా అని మీకు ఆలోచన రావాలి. కాబట్టి ప్రకటన గ్రంథం అనేది భూత, భవిష్యత్తు, వర్తమాన కాలానికి సంబంధించింది. జరిగింది ఉంది, జరుగుతుంది ఉంది, జరగబోయేది ఉంది. అంటే భూత భవిష్యత్తు వర్తమానానికి సంబంధించిన గ్రంథము ప్రకటన గ్రంథము. అంటే యోహాను గారు ఒక దర్శన రూపంలో కనిపిస్తుంది. దర్శనంలో జరిగిన సంఘటనని రాయించాడు. ఏం రాయించాడు? దర్శనంలో ఏం కనబడింది అని మనం ఆలోచిస్తే, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని. అతడు ఆది సర్పము అనగా అపవాది సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణిని బంధించి అగాధంలో పడివేసిను. ఏమంటే ఈ యోహాను గారికి ఒక దర్శనం కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఒక దూత అంటే అపవాదిని పెద్ద సంఖ్యల చేత బంధించి ఎక్కడ పడివేశాడు? పాతాళంలో పడివేశాడు అన్న సంగతి యోహాను గారు చెప్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? సృష్టి ముందు జరిగిందా? సృష్టి తర్వాత జరిగిందా? సృష్టి పుట్టక ముందు అంటే అప్పటికే భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఈ మానవుడు, భూమి పుట్టక ముందు పరలోకంలో యుద్ధం జరిగింది. ఎవరెవరికి యుద్ధం జరిగింది? అపవాదికిను, ఏమంటే మికాయేల్ దూతను తెలిసినండి. ఎంతమంది దూతలు ఉంటారు మికాయేల్ దూతల్లో? వారి పేర్లు గాబ్రియేల్ దూత, మికాయేల్ దూత, షెరూబులు, కెరూబులు. పరలోకంలో యుద్ధం జరిగేటప్పుడు మికాయేల్ దూతతో అపవాది ఓడిపోయింది. ఓడిపోయినటువంటి అపవాదిని పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధంలో పడవేసింది. ఎవరో? దేవుడు దూత.
మికాయిలు. ఎవరిని పడివేశాడు? అపవాది. దేవుని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఎవరు? అపవాది. వాడినంట బంధించేశాడు. ఆ తర్వాత 1000 సంవత్సరములు బంధించి అగాధములు పడవేసి ఆ 1000 సంవత్సరముల గడువు వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. పాతాళంలో బంధించేశాడు. పాతాళంలో బంధించినటువంటి అపవాదిని బంధించేసి మూసివేసేసాను, ముద్ర వేసాను. అటు తర్వాత అటు పిమ్మట వాడు అంటే ఎవరండి? అపవాది కొంచెం కాలము విడిచిపెట్టబడలను. ఇది సృష్టి పుట్టక ముందు జరిగింది. మరి చాలా మంది ఇది ఇంకా జరగబోతుంది అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇది ఆల్రెడీ జరిగింది. ఎప్పుడు జరిగింది? పరలోకంలో జరిగింది. అతడు ఆ అపవాది మికాయేలు దూత చేత ఓడిపోయి ఏమండి ఎక్కడ బంధించబడ్డాడు? అగాధంలో బంధించబడిన తర్వాత కొంచెం కాలము, అంతే కదండి, కొంచెం కాలము విడిచిపెట్టవలెను. ఇప్పుడు 7వ వచనం చదవండి. 27వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను చెరల నుండి విడిపింపబడెను. అప్పటికి సృష్టి పుట్టక ముందు అగాధంలో ఉన్నటువంటి సాతాన్ని 1000 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టబడ్డాడు. చెరల నుండి బయటకు వచ్చాడు. ఎవరో? సాతాను. ఎప్పుడు విడిపించబడ్డాడు? 1000 సంవత్సరాల తర్వాత విడిపించబడ్డాడు. అది ఆల్రెడీ సాతాను ఇప్పుడు ఎక్కడున్నాడు? భూమి మీదే ఉన్నాడు. అంతేనండి. 1000 సంవత్సరాలు విడిచిపెట్టబడిన తర్వాత సాతాను ఎక్కడ ఉన్నాడు? భూమి మీదే ఉన్నాడు. యేసుక్రీస్తు కాలంలో ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు, శోధింపబడినప్పుడు ఎవరు వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి? అపవాది వచ్చాడు. అలాగే ఏబు గారి కాలంలో ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. అటు ఇటు తిరుగులాడుతున్నావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని అన్నప్పుడు నేను అటు ఇటు తిరుగులాడుతున్నా అని చెప్పి అంటాడు. అంటే ఏబు గారి కాలంలో ఎక్కడ ఉన్నాడు? భూమి మీద. దావీదు గారి కాలంలో ఎక్కడ ఉన్నాడండి? సాతాను విడిపించబడిన తర్వాత భూమి మీద ఉన్నాడు. ఆదాము గారి కాలంలో ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. ఎందుకంటే ఆదాము అవను మోసపరుచుకు ఎవరు వచ్చాడు? అపవాది వచ్చాడు, సాతాను. అంటే విడిచిపెట్టబడిన కాలమే ఈ కాలం అండి. అంటే ఆదాము గారి కాలం నుంచి ఇప్పటికీ వాడు పని చేస్తూనే ఉన్నాడు. విడిచిపెట్టబడడానికి కారణం ఏంటంటే బలమైన ఒక ఆధారం ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా, వివరమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండి మీ విరోధి, మీ సాతాను, మీ అపవాది విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదానా అని వెతకచూ తిరుగుచున్నాడు. అప్పటికే భూమి మీద ఉన్నాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదాము గారి కాలం నుంచి నేటి వరకు మన మధ్యలోనే ఎవరిని మృంగుదునా అని వెతకచూ తిరుగుచున్నాడు. ప్రపంచ దేశాలలో ఉన్నాడు. ఎవరు? అపవాది. ప్రతి ఖండాలలో ఉన్నాడు. ఎవడు? అపవాది. ఎందుకంటే 1000 సంవత్సరాలలో బంధించిన తర్వాత వాడు కొంచెం కాలము విడిపింపబడెను. ఆ కొంచెం కాలమే ఈ కాలం, ప్రియమైన దేవుడు. అలా విడిచిపెట్టబడిన ఈ అపవాది ఎవరిని మృంగుదనా అని వెతకచ్చు తిరుగుతున్నాడు. ప్రతి మనిషిలో దూరిపోయి వాడు సామ్రాజ్యంలోకి తీసుకెళ్లిపోతున్నాడు. అంటే వాడు తర్వాత వెళ్ళబోయే ఆ పాతాళ లోకానికి ప్రతి మనిషిని టార్గెట్ చేసి దేవునికి దూరంగా చేస్తున్నాడండి. ఎవరు? వాడు అపవాది. వాడు విడిపించబడిన తర్వాత ఇప్పుడు చదవండి 20వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. ఆ భూమి నలుదిశల యందు జనులను లెక్కకు సముద్రం ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరిన. వాడంటే ఎవరండి? అపవాది. అంటే ప్రపంచ దేశాలందరినీ వాడు పోగు చేసుకుంటున్నాడు. పోగు చేసుకుని యుద్ధానికి రెడీ అవుతున్నాడు. యుద్ధానికి తీసుకువెళ్తున్నాడు. యుద్ధానికి పోగు చేస్తున్నాడు. ఎవడు? వీడు అపవాది. వీడు సామ్రాజ్యం చాలా పెద్దదండి. ఎందుకంటే ప్రతి జనులు లెక్కకు సముద్రం ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అంటే సముద్రం ఇసుక వలె ఎక్కువ మంది ఉన్నారంట. ఎవరు వారు? గోగు మాగోగులు. గోగు మాగోగు అని వారి మోసపరిస్తే వాని యుద్ధానికి వాడు పోగు చేయటకే బయలుదేరను.
ఏమంటే ఇది సృష్టి పుట్టక ముందు వాడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. భూమి సృష్టి ఏర్పాటు చేసిన తర్వాత వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడినంటే 1000 సంవత్సరాల తర్వాత వాడు ఆ పాతాళం నుంచి బయటకు వచ్చి గోగు మాగోగులు వారిని అందరూ ఆ యుద్ధానికి సిద్ధం చేసి ప్రపంచ మనుషులందరినీ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ వీళ్ళందరినీ వాడు పోగు చేసుకొని యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఎవరి మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నాడు అని అంటే అక్కడే ఉందండి. ఎవరి మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నాడు చూడండి ఒకసారి. భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. ఏమండి? పరిశుద్ధ శిబిరము, ప్రియమైన పట్టణములు ముట్టడి వేయగా. చాలా మంది బైబిల్ పండితులు కానివ్వండి, చాలా మంది ప్రకటన గ్రంథము శాస్త్రజ్ఞులు కానివ్వండి, ఈ వాక్యాన్ని చదువుకొని ఇది గోగు మాగోగు అని వాడు పరిశుద్ధ శిబిరం అనగా ఏమండి వారికి అర్థమైంది ఏంటంటే పరిశుద్ధ శిబిరము ప్రపంచంలో పట్టణంలో వెతికితే వారికి ఒకటి దొరికిందండి, అదే అమెరికా అనుకున్నారండి. వారి స్టైల్లో వారు చెప్పేశారు. అంటే గోగు మాగోగుడు అనేవాడు దేశం మీదుగా యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధం ఎవరి మీదకి వెళ్తారు? పరిశుద్ధ శిబిరం అని చెప్పాడు. ఈ పరిశుద్ధ శిబిరం అనగానే వారు ఏమనుకున్నారండి? అమెరికా అనుకున్నారు. కాబట్టి అమెరికా అనేది పరిశుద్ధ శిబిరం అండి. అమెరికా అనేది ఒక క్రైస్తవులదండి. ఆలోచించాలి. ఎందుకంటే ఈ గోగు మాగోగు అనేవారు ఏమంటే ప్రపంచ నలుదీసులుగా వారిని అందరిని పోగు చేసుకుని యుద్ధానికి బయలుదేరాడు. అసలు ఈ గోగు మాగోగు అనే దాని నుంచి మనం ఆలోచిద్దాం. కాబట్టి గోగు మాగోగు అంటే ఒక దేశం. గోగు అంటే ఆ దేశానికి ఉన్న పరిపాలించిన రాజు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోగు మాగోగు అంటే ఎవరు అని అంటే యేస్కేలు గ్రంథంలో మనకు కనబడుతుంది ప్రియులారా. యేస్కేలు గ్రంథము 38వ అధ్యాయం మొదటి వచనం చూడండి ప్రియులారా. మరియు యెహోవా వాక్కు నాకు ఇలాగ ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా మాగోగు దేశపు వాడుకు గోగు. ఇప్పుడు ఈ మాట మనం ఎక్కడ చూసామండి? ప్రకటన గ్రంథంలో చూసాము. ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ మాట మనకి తెలియాలంటే ఏమంటే బైబుల్ టు బైబుల్ ఆన్సర్ అండి. ఈ మాట తెలియాలంటే యేస్కేలు గ్రంథంలో దేవుడు రాయించిచ్చాడు. మాగోగు అంటే ఏంటండి? దేశము. గోగు అనగా ఆ దేశపు రాజు అని అర్థం అండి. అంటే ఆ దేశపు ప్రజలు. ఏం జరిగింది? అనగా అక్కడే ఉందండి. అక్కడ ఒక 3 దేశాల పేర్లు దేవుడు రాయించిస్తాడు. రోషుకునుకును, మెషకునుకును, తుబాలుకును అధిపతి ఉన్న వాని తట్టు అభిముఖుడివే అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ఏమంటే ఈ ఇక్కడ రాయించిన ఈ మాటలు ప్రపంచ పటంలో మనకి ఎక్కడా కనిపించవండి. ఈ ప్రపంచ పటంలో మనం యేస్కేలు గ్రంథం ఎప్పుడు రాయబడింది? సుమారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కిందట రాయబడింది. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కిందట రాయబడిన యేస్కేలు గారి కాలంలో పిలువబడుతున్న ఒక 3 దేశాల పేరు. అవి ఏంటిది? రోషికునుకును, వెష్కునుకును, తుబాలుకునుకును. అంటే ఆనాడు పిలువబడుతున్న పేరు ఇప్పుడు పేరు రోష్కును అంటే రష్యా అని అర్థం. కాబట్టి మెషకునుకును అంటే మాస్కో, రష్యా రాజధాని ఏదండి? మాస్కో. తుబాలుకును అనగా ఏమండి? టర్కీ. ఇప్పుడు పిలుస్తున్న పేర్లు అర్థమేనండి. ఇప్పుడు మనం ఉన్న ఊరి పేరు ఏంటండి? విజయవాడ. విజయవాడకు ముందు ఏం పేరు పెట్టి పిలిచేవారు? బెజవాడ అని పేరు పెట్టి పిలిచారు. అంటే కాలాలు మారే కొద్దీ ఏమండి సంవత్సరాలు మారే కొద్దికి పేర్లు మారిపోతాయండి. అవునా కదా? ఇప్పుడు హైదరాబాదు, ఇంతకు ముందు దాని పేరేంటి? భాగ్యనగరము. దానికి ముందు నిజాం పరిపాలించిన వారు. అంటే కాలాలు మారే కొద్దికి పేర్లు మారిపోతున్నాయి. అంటే యేస్కేలు గారి కాలంలోనే ఏమంటే అక్కడ ఆ 3 దేశాలు మనకు కనబడతాయి. ఏం పేర్లు అవి? రోషకునుకును, మెషకునుకును, తుబాలుకునుకును. ఈ దేశాల మీద ఎవరు రాజుగా ఉన్నారు? గోగు మాగోగు వాడు రాజుగా ఉండి 3వ వచనం ప్రభు అయిన యెహోవా సెలవిచ్చేయమనగా రోషకునుకును, మెషకునుకును, తుబాలుకునుకును అధిపతియగు గోగు నేను నీకు విరోధే ఉన్నాను. ఏమంటే ఈ మాట మనం ఆలోచన చేస్తే అప్పుడు ఒక పరిపాలిస్తున్న రాజులు గోగు మాగోగు అని వారు మోసపరచడానికి ప్రపంచ మనుషులందరి మీదకి ఏం చేస్తున్నారండి? యుద్ధానికి ముందుకు వెళ్తున్నారు. వాడు సామ్రాజ్యాన్ని
ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరో అపవాది అన్నవాడు ఏమంటే ఒక దేశం రాజు దాంట్లో దూరిపోతున్నాడు. దూరిపోయి ఆ శాసనం చేస్తున్నాడు. ఏమని శాసనం చేస్తాడు? క్రైస్తవులు లేకుండా చేయటమే వాడ లక్ష్యం. అంటే బైబిల్ అంటే ఏంటండి? హిస్టారికల్ బుక్. చరిత్రలో మనకి వినబడుతున్న పేర్లు మెషకునుకును ఏమండి, రోషకునుకును, మెషకునుకును, తుబారుకును, ఇవి చరిత్రలో 700 సంవత్సరం క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కిందట పిలువబడిన ఈ పేర్లు ఇప్పుడు ఏమని పిలువబడుతున్నాయండి? రష్యా, ఏమండి, మాస్కో, టర్కీ, ఇవి ఇప్పుడుగా పిలువబడుతున్నాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20:9 చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. 20:9 పరిశుద్ధుల శిబిరము, ప్రియమైన పట్టణము, ప్రియమైన పట్టణము ముట్టడి వేయగా. ఏమండి, శిబిరం అంటే ఏంటండి? శిబిరం అంటే నివాసము. ఊరు అన్న, పల్లె అన్న, పట్టణం అన్న, నివాసం అన్న, గ్రామం అన్న ఒకటేనండి. ఒకటే. పరిశుద్ధులు అంటే ఇప్పటి వరకు వారు ఊహించింది ఏంటి? ప్రకటన గ్రంథం స్పెషలిస్టులు కానివ్వండి, ఈ ప్రకటన గ్రంథం చదువుకున్న వారు కానివ్వండి, సేవకులు కానివ్వండి, బోధకులు కానివ్వండి, ఏం చెప్పారు? పరిశుద్ధులు పట్టణం అనగానే అమెరికా అన్నారండి. అంతే కదండి. మరి గోగు మాగోగులు వాడు యుద్ధాన్ని పోగు చేసుకుని ఎవరి మీదకి వెళ్తారని చెప్పింది? అమెరికా మీదకి వెళ్ళిపోతారు. పరిశుద్ధుల పట్టణం అనగానే అమెరికా అనుకున్నారండి. అక్కడే వాళ్ళు తప్పు చెప్పారండి. ఎందుకంటే పరిశుద్ధుల పట్టణం అమెరికానా? ఎవరు చెప్పారు అని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, 21వ అధ్యాయం అసలు పరిశుద్ధుల పట్టణం ఏంటి, పరిశుద్ధుల శిబిరం అంటే ఏంటి చూద్దాం మనం. క్రైస్తవులు పిలువబడుతున్నారు అని అనుకుంటమే గాని అక్కడ ఎవరో నీతిమంతులుగా ఎవరో బతికెవరు ఉంటారు. అమెరికా అనేది ఒక వాయా వర్షం లేని దేశం ఉండదు. వాళ్ళు కాంట్రాక్టులు మ్యారేజ్ చేసుకుంటారు. అలాగే ఎవరితో పడితే వారు తిరుగుతూ ఉంటారు. అక్కడంతా మందు తాగేసేవారు ఎక్కువ అవుతారు. మరి అక్కడ గన్ కల్చర్ ఎక్కువ అండి. ఎందుకంటే పిల్లల్లో తుపాకీలు పెట్టి కాల్ చేసుకుని చంపుకుంటూ ఉంటారు. మరి అది పరిశుద్ధుల పట్టణం ఏంటండి? ఒకసారి ఆలోచించిన ప్రియమైన దేవుడి పిల్లరా, అసలు పరిశుద్ధుల పట్టణం ఏంటి అనగానే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధుల పట్టణము. నూతనమైన యెరూషలేము అనగానే మన ఇజ్రాయెల్లో ఉన్న యెరూషలేము దగ్గరికి వెళ్ళమాకండి. అది పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచిందని చెప్పినాడు యోహాను గారు. ఏమండి, పరిశుద్ధ పట్టణం అనగానే, నూతన యెరూషలేము అనగానే పరలోకంలో ఉన్న పరిశుద్ధ పట్టణం. ప్రియమైన దేవుడు, పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమండి, పెండ్లి కుమార్తె ఎవరండి? సంఘము. వధువు అనేది ఎంతో పోల్చాడు దేవుడు? సంఘంతో పోల్చాడు. అంటే పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని తీసుకువెళ్తానికి 2వ రాకడలో వస్తున్నాడు. అంటే పరిశుద్ధుల పట్టణం అనగానే దేవుని సంఘము. అమెరికా కాదండి, దేవుడు నివసించే పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, అదే పరిశుద్ధ పట్టణము, క్రీస్తు సంఘము. ఆ సంఘాన్ని తీసుకువెళ్తానికి ఎవరు వస్తున్నారండి? యేసుక్రీస్తు వారు వస్తున్నారు. పెండ్లి కుమారుడు ఆయనే కదండి, ఆయన వస్తున్నాడు సంఘాన్ని తీసుకువెళ్ళటానికి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21:9 చూడండి. పరిశుద్ధ శిబిరమును, ప్రియమైన పట్టణమును. అంటే ప్రియమైన పట్టణాన్ని దేంతో పోల్చాడు? దేవుని సంఘంతో పోల్చాడు. ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. నూతన యెరూషలేము అని పేరు పెట్టబడింది. తన భర్త కొరకు అలంకరింపబడింది సంఘము. అంతేగాని ఇశ్రాయేలులో ఉన్న యెరూషలేము కాదండి, అమెరికా అంతకంటే కాదు. వీరు ఎవరి మీదకి యుద్ధానికి పోగు చేస్తున్నారంటే పరిశుద్ధమైన దేవుని సంఘాన్ని పాడు చేయడానికి గోగు మాగోగు అన్నవాడు తన సామ్రాజ్యాన్ని, తన జనములను పోగు చేసుకుని వారి మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఎవరి మీదకి యుద్ధానికి బయలుదేరాడు? దేవుని పిల్లలమైన సంఘాన్ని పాడు చేయటానికి, క్రైస్తవులని లేకుండా చేయటానికి వాడు గోగు మాగోగులు క్యారెక్టర్ కలిగిన వారు ఈ ప్రపంచం మీదకి నలుగు దేశాల ఎందు వెళ్ళిపోయారు. అంటే ప్రపంచ మనుషులందరూ టార్గెట్ చేశాడు. వాడు సామ్రాజ్యం లేని దేశం లేదు. ఎందుకంటే అపవాది ప్రతి దేశంలో
ప్రతి దేశంలో వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకుండా వాడు దూరం చేయాలని, యేసుక్రీస్తు వారిని నమ్మకుండా వాడు పాడు చేయాలని వాడు అపవాదిగాడు ప్రతి మనిషిని టార్గెట్ చేసి వాడు జనాలందరినీ పోగు చేసుకొని, అంటే వాడి సైన్యాన్ని పోగు చేసుకొని జనముల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఎవరి మీదకి యుద్ధానికి బయలుదేరాడు అంటే పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణాన్ని ముట్టడి వేయగా అన్నాడు. అంటే పరిశుద్ధులు ఎవరు, ప్రియమైన పట్టణం ఎవరు అంటే పరిశుద్ధుల పట్టణం అంటే దేవుని సంఘము. ఈ దేవుని సంఘం మీదకి వాడు యుద్ధానికి బయలుదేరాడు. ప్రతి దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయండి, జరుగుతుంది. ఒక రష్యా, ఒక ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుందా? యుద్ధం జరుగుతుంది. ఒక రష్యాకి అమెరికాకి యుద్ధం జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ క్రైస్తవులు లేకుండా చేయాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. అంతే కదండి, క్రైస్తవులను టార్గెట్ చేశారు. ఎవరు? ఈ గోగు మాగోగులు అనేవాడు, అపవాది సాతాను. ఒక చైనా అధ్యక్షుడు చూడండి, చైనా అధ్యక్షుడు యేసుక్రీస్తు వారిని ఫోటో తీసేసి నా ఫోటో పెట్టమని ఏమండి ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరో చైనా అధ్యక్షుడు. అంటే యేసుక్రీస్తు వారు ఏ దేశమైతే నమ్ముకుంటున్నారో అక్కడ గోగు మాగోగులు అనేవారు వచ్చి పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు అర్థం అవడానికి మరి మణిపూర్ రాష్ట్రంలో చూడండి, క్రైస్తవుల్ని ఎంతమందిని చంపేశారండి. క్రైస్తవులు చర్చిలోకి వెళ్ళిపోయి ఏమండి వారిని కొరడాలతో కొట్టి, ఏమండి రాళ్లతో కొట్టి చంపేశారండి. మరి అంతే కదండి, నగ్నంగా బట్టలు లేకుండా ఊరేగించారండి, చర్చిల్ని కాల్చివేశారండి. వీరందరూ ఎవరు? గోగు మాగోగులు క్యారెక్టర్ కలిగిన వారండి. ఒక ఆంధ్రప్రదేశ్ లో దేవుని పిల్లలు లేకుండా చేస్తున్నారు. ఎవరు వీరు? గోగు మాగోగులు అండి. ఒక తెలంగాణలో క్రైస్తవులు లేకుండా చేస్తున్నారు. ఎవరు వీరు? గోగు మాగోగులు అండి. ఒక రష్యా దేశంలో క్రైస్తవులు లేకుండా చేస్తున్నారు. ఒక అమెరికా దేశంలో క్రైస్తవులు లేకుండా చేస్తున్నారు. ఒక సిరియా దేశంలో క్రైస్తవులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఒక పాకిస్తాన్ లో క్రైస్తవులు లేకుండా చేస్తున్నారు. ఒక భారతదేశంలో ఒక క్రైస్తవులు లేకుండా చేస్తున్నారు. ఎవరు వీరందరూ అంటే గోగు మాగోగులు క్యారెక్టర్ కలిగిన వారు. అంటే ఆ రాజులలో దూరిపోయి పరిపాలన చేస్తున్నారు. మీకు అర్థం అవడానికి పాత నిబంధనలలో నా ఇల్లంతటమైన నమ్మకమైన వ్యక్తి ఎవరు? మోషే గారు. మోషే గారి తల్లిదండ్రుల పేరేంటి? అమ్రాము, యెగబేలు. మరి మోషే గారి పుట్టినప్పుడు ఎవరిలో దూరాడు? మోషే గారి పరిపాలించిన కాలంలో రాజు ఎవరండి? ఫరో రాజు అండి. వెరీ గుడ్, ఫరో రాజు. ఆ ఫరోలో దూరిపోయింది ఎవరు? అపవాది. దూరిపోయినప్పుడే కదండి ఆ మోషే గారిని చంపాలని వాడు కుట్ర పన్నాడు, ఆదేశాలు ఇచ్చేసాడు రాజు. ఆదేశాలు ఇవ్వగానే 2 సంవత్సరాల మగపిల్లల్ని చంపించేశాడండి. అప్పుడే కదండి మరి ఆ తల్లి అక్క ఎవరో ఆవిడ పేరు మిరియాము. మిరియాము ఏం చేసింది? జమ్ము పిట్టలు పెట్టి 5 నెలలు విడిచిపెట్టుబడి. అంటే 2 సంవత్సరాలు మగపిల్లల్ని చంపడానికి కంకణ కట్టుకున్నాడు రాజు. మరి ఆ తర్వాత యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎవడు దూరాడు? ఏ రోజు రాజులు దూరిపోయాడు. అప్పుడే కదండి యేసుక్రీస్తు వారిని చంపాలని 2 సంవత్సరాల మగపిల్లలందరూ చంపాలని ఆడ ఒక శాసనం అన్నాడు. బెత్లెహేం తూర్పు దేశపు జ్ఞానులు రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించడానికి వచ్చాయని చెప్పినప్పుడు ఈ రాజు కలవరపడ్డాడు. నేను ఉండగా మరొక రాజు పుట్టడమేనని చెప్పేసి అపవాది ఏం చేసింది? ఏ రోజు రాజులు దూరిపోయి శాసనాన్ని ఇచ్చేశాడు. 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపించమని ఆజ్ఞ జారీ చేశాడు. అంటే ప్రపంచ దేశాలలో వాడు పని చేస్తున్నాడు. ఎవడు? అపవాది. వాడు ప్రతి దేశాల రాజకీయ నాయకుల్లో రాజుల్లో దూరిపోయి శాసనం ఇస్తున్నాడు, శాసనం చేస్తున్నాడు. ఏమని శాసనం చేస్తున్నాడు? క్రైస్తవుడు లేకుండా చెయ్యాలని వాడి టార్గెట్. ఎవరు వీరు? వారే గోగు మాగోగులు. ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు అండి? పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణాన్ని ముట్టడి వేయటానికి వాడి కంకణం కట్టుకొని ఏమండి ప్రపంచ దేశాలలో క్రైస్తవులు లేకుండా టార్గెట్ చేయాలని వాడు అపవాది అన్నవాడు మొదటి నుంచి, అంటే ఆదాం గారి కాలం నుంచి నేటి వరకు వాడు దేవుని పిల్లలని చంపించడానికి కారణమవుతున్నాడు. దేవుని పిల్లలని దేవునికి దూరంగా చేస్తున్నాడు. దేవుని పిల్లల్ని దేవుణ్ణి ఆరాధించుకోకుండా చేస్తున్నాడు. అంతేకాదండి ఈ రోజు సమాజంలో చూడండి, ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలన్నా వచ్చి కొడుతున్నారండి. సేవకులను కొడుతున్నారు, ఏమంటే విశ్వాసులను కొడుతున్నారు, బస్సులు తగలబెడుతున్నారు, కార్లు తగలబెడుతున్నారు.
ఏమండి వీళ్ళందరూ ఎవరు? గోగు మాగోగులు క్యారెక్టర్ కలిగిన వారండి. వీరందరూ దూరింది ఎవరు? సాతాను. ఆ సాతాను సంగతి వారికి తెలియక వారు క్రైస్తవులని చంపేస్తున్నారండి. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదండి. బైబిల్ పట్టుకుని వెళ్తే చంపేసే రోజులు కూడా ఆసన్నమవుతున్నాయి ప్రియమైన దేవుడి పిల్లలా. వీరందరూ ఎవరంటే గోగు మాగోగులు క్యారెక్టర్ కలిగిన వారండి. వారు అధికారులు. ఎవరండి? అధికారులు, రాజులు, చక్రవర్తులు, మంత్రులు వీరందరూ ఏమండి క్రైస్తవులు లేకుండా చేయటమే వారి టార్గెట్. క్రైస్తవులు లేకుండా చేయాలనుకున్నారు. అలా చేసిందండి ఎవడను? సాతాను, అపవాది. భూరాజులను వ్యతిరేకంగా క్రైస్తవుల మీదకి లేపాడండి. భూరాజులను, మంత్రులను క్రైస్తవులు లేకుండా చేస్తారండి. వీరందరూ ఎవరు? అపవాది, సాతాను అనుసరులు వీళ్ళందరూ. 1000 సంవత్సరాల తర్వాత బంధించిన తర్వాత వాడికి కొంచెం కాలము ఉండగానే వాడు ప్రపంచ మనుషులందరి నలుదిశలో వాళ్ళందరినీ టార్గెట్ చేశాడండి అపవాది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ పట్టణము, ప్రియమైన పట్టణం అనగానే దేవుని సంఘము. ఆ సంఘాన్ని పాడు చేయడానికి వచ్చిన వాడు గోగు మాగోగు. మాగోగు అంటే ఒక దేశము. గోగు చూడండి, మాగోగు అంటే ఒక దేశము. గోగు అంటే ఆ దేశానికి రాజు అని అర్థం ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు గోగు మాగోగు దేశాలు ఈ రోజు యుద్ధాలు చూడండి, భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. అంటే వాడు రేపుతున్నాడు. యుద్ధాల వల్ల ప్రాణ నష్టమే కదండి. ఆస్తి నష్టంతో పాటు ఏం జరుగుతుంది? ప్రాణ నష్టం. అమాయకులైన మనుషులు చనిపోతున్నారండి. అమాయకులైన ప్రజలు చనిపోతున్నారండి. వీడి కారణం ఎవరు? సాతాను గాడు మనుషుల హృదయాలలో దూరి ఇక మనుషులను చంపించడానికి కారణమవుతున్నారు. కనుక ప్రియమైన దేవుడి పిల్లరా, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ రోజు అమెరికాకి రష్యాకి యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్కి అమెరికాకి యుద్ధం జరుగుతుంది. అంటే ఎవడో చేస్తున్నాడంటే సాతాను క్యారెక్టర్ కలిగిన వారు గోగు మాగోగులు. వాడు క్రైస్తవుల్ని టార్గెట్. క్రైస్తవుల్ని చంపటమే వాడి లక్ష్యము. క్రైస్తవులు చర్చిలు కూల్చడమే వాళ్ళ లక్ష్యము. క్రైస్తవులని ఎవరిని ఇబ్బంది పెట్టడమే వాడి లక్ష్యము. అలాంటి క్యారెక్టర్ కలిగిన వారు గోగు మాగోగులు. నలుదిశలు ప్రపంచ మనుషులందరినీ, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ వీరందరినీ పోగు చేసుకుని, ప్రజలని, అధికారులను పోగు చేసుకొని క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి. క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు. దేవుని మందిరాల మీద, ఆలయాల మీద పడి ధ్వంసం చేస్తున్నారు. వీరందరూ ఎవరంటే గోగు మాగోగులకి కలిగిన వారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధుల పట్టణం అనగానే అమెరికా కాదు. ప్రియమైన పట్టణం అనగానే అమెరికా కాదు, దేవుని యొక్క సంఘము. వీరు 21వ అధ్యాయం మొత్తం చదువుకుంటే యేసుక్రీస్తు 2వ రాకడలో పెండ్లి కుమారుడు భూమి మీదకి వస్తున్నాడు. అంటే వధువు దేంతో పోల్చాడు? దేవుడు సంఘంతో పోల్చాడు. ఆ సంఘం సిద్ధపడి ఉండాలి. ఇలాంటి వారు ముందే వస్తారని పరిశుద్ధాత్మ దేవుడు పద్మాస దీపంలో ఉన్న యోహాను గారి చేత వ్రాయించబడినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము, దర్శన గ్రంథము. కనుక గోగు మాగోగులు అంటే ఎవరో కాదండి. గోగు మాగోగుల క్యారెక్టర్ అపవాది సంతానము. సాతాను తాను చెరల నుండి విడిపించబడిన తర్వాత వాడు కాలం కొంచెమే ఉందని ఎవరిని మృగుదనాన్ని వెతకచ్చు గర్జించు సింహం వాడు తిరుగుతున్నాడంటే ప్రతి దేశంలో క్రైస్తవులు లేకుండా చేయడమే వాడి లక్ష్యము. ప్రతి పట్టణంలో క్రైస్తవులు లేకుండా చేయడమే వాడి లక్ష్యం. ప్రతి ఊర్లో క్రైస్తవులను చంపడమే వాడి లక్ష్యం. అలాంటి గోగు మాగోగులి క్యారెక్టర్ కలిగిన వారు ప్రపంచ నలుదేశాలలో ఉన్నారు. ప్రపంచ మనుషులందరినీ టార్గెట్ చేసి. కనుక ఆలోచించండి. మంచి నిర్మించిన బైబిల్ అనేది హిస్టారికల్ చరిత్ర కలిగిన ఒక వచనం చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం చూడండి కదా. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణముకును అనగా లోకమునకు యెరూషలేమునకు అంటే జీవం గల పట్టణము అంటే ఏదండి? పరలోకపు పట్టణం అండి. అది యెరూషలేము దేవుని పట్టణము. యెరూషలేం అనగానే ఇజ్రాయెల్లో ఉన్న యెరూషలేం కాదండి. సంఘాన్ని ఏమన్నాడు దేవుడు? జీవము గల యెరూషలేము పట్టణము అనగా పరలోక పట్టణము. అదే సంఘము. పరిశుద్ధులు ఉన్నది పరిశుద్ధులు ఎక్కడ ఉంటారండి? సంఘంలో ఉంటారు.
సంఘాన్ని దేవుడు ఏం చెప్పాడు? దేవుడు దేంతో కొలిచాడు? పరిశుద్ధ పట్టణము, ప్రియమైన పట్టణంగా దేవుడు వ్రాయించిన ప్రియమైన దేవుడు. అంటే జీవం గల యెరూషలేము పట్టణం అనగానే సంఘాన్ని దేవుడు చెప్తున్నాడు. సంఘం గురించి మాట్లాడతాడండి. ప్రియమైన పట్టణం, జీవము కలిగిన పట్టణం అంటే దేవుని సంఘము, అదే నూతన యెరూషలేము పట్టణము అనగా పరలోకపు పట్టణం గురించి తండ్రి అయిన దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయించాడు. పరిశుద్ధులు ఉన్నది సంఘంలో ఉంటారు అని సంఘాన్ని పాడు చేయడానికి గోగు మాగోగు అనేవారు ప్రపంచ నలుదేశంలో చుట్టూ వాడి సైన్యాన్ని తీసుకువచ్చి యుద్ధానికి పోగు చేస్తున్నాడు. ఎవరి మీద యుద్ధము? దేవుడి సంఘం మీద, పరిశుద్ధులో ఉన్న శిబిరం మీద వాడు యుద్ధం చేస్తాడు. కనుక గోగు మాగోగులు అనగా క్యారెక్టర్ గా లాంటి వారు ప్రపంచ దేశాలలో ఉన్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక పక్కన రష్యానికి ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, మరో పక్కన రష్యాకి అమెరికాకి యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్కి అమెరికాకి యుద్ధం జరుగుతుంది, ఏమంటే చైనాకు వేరే దేశానికి యుద్ధాలు జరుగుతుంది. ఇలాంటి యుద్ధాలని రేపినటువంటి వాడు ఎవరంటే అపవాది. వాడి పని ఏంటంటే భూమి మీద ఉన్న క్రైస్తవంలో ఉండకూడదు. వాడి టార్గెట్ చేశాడు.